ధన్యవాదములు అధ్యక్ష. అనుకోకుండా వరం ఇచ్చారు, సంతోషం. బట్ మీకు చెప్పిన విధంగా 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, రైతు సంక్షేమానికి భరోసా ఇచ్చేది ఎవరు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే, మా అచ్చెన్నాయుడు గారిని ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా చేయటం ద్వారా ఎన్ని వ్యవసాయ సమస్యలు ఉన్నా చెప్పిన వెంటనే పరిష్కారానికి నోచుకుంటున్నాయని చెప్పి ఎమ్మెల్యేస్ చెప్పిన విషయం అధ్యక్ష. మీ ద్వారా వారికి కూడా ధన్యవాదములు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన చాలా పథకాలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఆ పథకం ప్రకారము 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే, మన రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష 14,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే టోటల్గా ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం చేయటం అంటే ఇది ప్రాబబ్లీ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాకుండా కూడా కిందటి ప్రభుత్వము 5 సంవత్సరాలు పరిపాలన కాలంలో కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వినియోగించుకుని ఆ రైతుకి మేలు చేసే పనులు చేయలేదని ఇది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏదైతే పిఎం సఫల్ బీమా యోజన ఉంది అధ్యక్ష, అట్లాగే రాష్ట్ర కృషి వికాస్ యోజన ఉంది, ఆర్కేవీవై ఉంది అధ్యక్ష, జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉంది, NFSM, అట్లాగే NMEO పామాయిల్ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఉంది అధ్యక్ష దాంట్లో, అట్లాగే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది, PKVY ఉంది, జాతీయ సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, అట్లాగే MIDH అధ్యక్ష, అంటే హార్టికల్చర్ సమగ్ర అభిమాన్ మిషన్ అధ్యక్ష, అట్లాగే జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ఉంది అధ్యక్ష. ఇన్ని ఉన్నాయని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు అధ్యక్ష. వ్యవసాయ యంత్ర సామగ్రి ఉప మిషన్ అధ్యక్ష, SMAY, అట్లాగే జాతీయ తేనెటీగల పెంపకం అంటే హానీ మిషన్ అధ్యక్ష, NBHM అంటాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఉన్న మూలాన అధ్యక్ష ఫైనల్గా రైతు సంక్షేమం కోసము మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చేపట్టిన చర్యలు కేవలం ఆర్థిక సాయం వరకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలో కూడా విప్లవాత్మకంగా తీర్చిదిద్దడానికి దారితీస్తున్నాయి అధ్యక్ష. పంటల భరోసా, బీమా రక్షణ, డిజిటల్ ఆధునీకరణ, వృద్ధాప్య భరోసా అన్నీ కలిపి అధ్యక్ష రైతు జీవితానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పడానికి సందేహం లేదు. అట్లాగే ఇవన్నీ కలిసి అధ్యక్ష వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు నుంచే ఏదైతే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అధ్యక్ష నిన్న రాత్రి నుంచి అమలులోకి వచ్చినాయో ఏదైతే GST తగ్గింపులు అధ్యక్ష, ముఖ్యంగా రైతాంగానికి అంతకుముందు ఉన్న పర్సంటేజెస్ ఏదైతే GST ఉందో అధ్యక్ష, ట్రాక్టర్స్ టైర్స్ మీద స్పేర్ పార్ట్స్ మీద 18% ఉన్నది 5%కి చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే మిగిలిన ఈ ట్రాక్టర్స్, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రోన్యూట్రియంట్స్, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్స్, అలాగే మిషనరీ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, ఇవన్నీ కూడా అంతకుముందు 12% ఉండి అధ్యక్ష. ఇవన్నిటిని కూడా 5% తీసుకురావటం అనేది మనం అభినందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే ఈ చర్యలు, ఈ GST తగ్గింపు చర్యల్లో భాగంగా మొత్తం దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లు కూడా పిలుపునిచ్చిన తర్వాత అందరూ కలిసి మీటింగ్కు జరగకముందే మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టరు, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం నుంచి వారు అనౌన్స్ చేసింది అన్కండిషనల్ సపోర్ట్ ఫర్ దిస్ అమెండ్మెంట్స్ అని చెప్పి చేయటం కూడా దీనికి దోహదపడిందని చెప్పి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు IT రంగంలో ఏ విధంగా అయితే మార్పులు తీసుకుని వచ్చారో ఇదివరకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి కుప్పంలో మొట్టమొదటిసారిగా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ని తీసుకొచ్చి రైతాంగాన్ని కూడా ఒక మంచి చేయూతనిచ్చినట్టుగా చేయటం జరిగింది అధ్యక్ష. రాయలసీమ వాసులకి నీటి ప్రాధాన్యత గురించి పూర్తిగా తెలుసు అధ్యక్ష.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైతాంగాన్ని గాలికి వదిలేసి అధ్యక్ష దాని మూలాన అన్నమయ్య డ్యామ్ గేట్లు రిపేర్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఆ గేట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రాణ నష్టం జరిగింది. దానికి విప్లవంగా ఎక్కువ మాట్లాడిన టైం కూడా లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష రాయలసీమ రైతులకి మరి యొక్క కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలని కృష్ణా బేసిన్ ద్వారా బనకచర్లకు తీసుకుని వచ్చి ఆ రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అధ్యక్ష. దానికి మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధమైన ఆలోచన చేస్తున్నారో దాన్ని కార్యరూపం దాల్చడానికి అధ్యక్ష సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎక్స్పర్ట్స్ని, అట్లాగే ఇరిగేషన్ రంగంలో జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ని కూడా కమిటీ వేసి అధ్యక్ష సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీటితో పాటు అధ్యక్ష ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా స్టడీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష అరేబియన్ కంట్రీస్లో డెజర్ట్స్లో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. డెజర్ట్స్లో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మన రాజస్థాన్లో గుజరాత్లో కూడా ఇవన్నీ చేసి సక్సెస్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక టీంని పంపించి దాన్ని కూడా పరిశీలించి అధ్యక్ష అక్కడ ఉన్న ఏదైతే చేస్తున్నారో అవి ఇక్కడ మనకి వీలవుతుందా లేదా అనేది కూడా మనం చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా అయిపోయింది. ప్రస్తుతమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి రైతాంగానికి మేలు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.